హాయ్ అండి, వెల్కమ్ టు క్రిసిక్నా స్టోరీస్. ఏం హలో వీడియో పెట్టి చాలా రోజులైంది. అవునవును, చాలా రోజులైంది. ఇప్పటి నుంచి లైన్గా పెట్టేద్దాంలే. సరే, ఈ వీడియోలో ఏం చూపిస్తున్నాం? మొన్న నా బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చావు కదా, దాని గురించి చెప్తాను నేను. అవునా? సరే, ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? క్యాప్ ఇచ్చావు కదా, మంచిగా అనిపించింది నాకు. క్యాప్స్ అంటే చాలా ఇష్టం. ఈ కలర్ నా దగ్గర లేదు, సో బాగుంది ఇది. సరే, తర్వాత స్మార్ట్ వాచ్ ఇచ్చావు. ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వాచ్ ఇస్తావని. ఆల్రెడీ చాలా వాచెస్ ఉన్నాయి కదా. ఎప్పుడు తిడతావు యాక్చువల్గా ఇన్ని వాచెస్ ఏం చేసుకుంటా అని. మన పెళ్ళికి కూడా చాలా వాచెస్ వచ్చాయి మనకి. కానీ నువ్వే ఈ వాచ్ ఇస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా బాగా అనిపించింది నువ్వు ఇచ్చినప్పుడు. ఇది స్మార్ట్ వాచ్ నా దగ్గర లేదు ముందు. సరే, నచ్చింది కదా వాచ్ అయితే? నచ్చింది. ఓకే, సరే, తర్వాత ఏమి ఇచ్చాను? తర్వాత ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చావు. ఇది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నది ల్యాప్టాప్ బ్యాగ్, కాకపోతే ఇది కొంచెం మోడర్న్ అనుకుంటా. సో ఇది మంచిగా అనిపించింది. యూస్ఫుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనిపించి ఇచ్చాను ఇది. మనం రోజు ఆఫీస్కి వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది కదా. అవును. సరే, తర్వాత ఏమి ఇచ్చాను? ఇది మాత్రం అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు చెప్పా, నాకు వీడియో గేమ్స్ అంటే ఇష్టం అండ్ రిమోట్ కార్స్ అంటే ఇష్టం అని. సో అసలు ఇది ఇచ్చినప్పుడు కూడా నువ్వు నన్ను చూసా ఉంటావు. చాలా ఎక్సైట్ అయ్యాను అసలు యాక్చువల్గా. సర్ప్రైజ్. 29 years అంటే ఎవరు నమ్మరు, ఏదో 5 years 6 years లాగా. అసలు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు, 29 years అప్పుడు ఏంట్రా నువ్వు, ఇప్పుడు రిమోట్ కార్ ఏంటి అని అసలు అనుకుంటారు. చాలా కలర్ కూడా ఎంత బాగుంది. జాయ్ స్టిక్తో అసలు చిన్నప్పుడు నేను వీడియో గేమ్స్ ఆడేవాడిని జాయ్ స్టిక్తో. అందులో అయితే కార్ రేసు, WWE ఇవే ఆడేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఆడటం నాకు పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. అసలు ఎంత బాగుందో అసలు. సరే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.